హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మ్యాడీ మధు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్న మాటలు విని అనుకుంటూ ఉంటాడు కదా, నేను కూడా ఏదో ఒక వర్క్లో జాయిన్ అవ్వాలి, వీళ్ళకి నేను భారం కాకూడదు అనేసి మనసులో అనుకొని మధుతో చెప్తాడు కదా, రేపు పొద్దున్నే నన్ను కొంచెం త్వరగా లేపవా అనేసి. ఇంకా అనుకున్న విధంగానే ఇంకా మధు త్వరగా లేచి రెడీ అయిపోయి ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటే అప్పుడే మ్యాడీ నిద్ర లెగుస్తాడు. చక్కగా బయటకు వచ్చి, నీకు ఇన్ని ఎలా వచ్చు, బాగా చదువుకుంటావు, డ్యాన్స్ వేస్తావు, ఇంత ముగ్గులు మంచి మంచి ముగ్గులు వేస్తున్నావు, నిజంగా నువ్వు గ్రేట్, అది ఇది అని చెప్పేసి మ్యాడీ మధుని పొగుడుతూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుంది కదా, పొగిడింది చాలే, నువ్వు ఎక్కడికో వెళ్ళాలి త్వరగా అన్నావు కదా, కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అనేసి అనగానే చంటిగాడు వచ్చేస్తాడు, కాఫీ రెడీగా ఉందంటాడు. అలాగే మధు వాళ్ళ నాన్నగారు వస్తారు, వేడి నీళ్ళు తీసుకొని వచ్చి, బాబు ఇవ్వండి వేడి నీళ్ళు అంటారు. అలాగే మధు వాళ్ళ అమ్మ వచ్చి, బాబు వేడివేడిగా ఇడ్లీ రెడీగా ఉంది, రండి బాబు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడనమాట, మీరందరూ ఇలా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఇంత ప్రశాంతంగా ఇంత హాయిగా, నాకు చూస్తూ ఉంటే మీ ఇంటిని ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ కూడా ఎంత డబ్బున్నా ఇంకా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి ఏదో ఒక టెన్షన్ తోటి అస్సలు ప్రశాంతంగా ఉండలేరు కదా, కాకపోతే మీరు ఎంత బాగా ఉంటున్నారు అని చెప్పేసి మధుతోటి మ్యాడీ మాట్లాడుతూ ఉంటే అప్పుడే మధు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు అందరూ వస్తారనమాట. ఆ వచ్చి, బాబు అందరం కలిసి ఉండి ప్రేమగా ఉంటే ఎన్ని కష్టాలైనా బాధలైనా దరికి రావు కదా బాబు, అందరం ప్రేమగా ఉన్నప్పుడు ఆ ఇల్లు నిజంగానే స్వర్గం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా చెప్పగానే ఇంకా మ్యాడీకి అతను చెప్పిన మాటలు భలే నచ్చుతాయి అన్నమాట. వెళ్ళని అంకుల్ భలే చెప్పారు మీరు, నిజంగానే ప్రేమలు ఉంటే ఎక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు, డబ్బులతోటి గిబ్బులతోటి అస్సలు అవసరం లేదు అని చెప్పేసి చక్కగా నవ్వుకుంటూ ఉంటారనమాట. అప్పుడే చంటి అంటాడు, అందరం ఇలా కలిసిన్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకుంటే భలే ఉంటుంది కదా అనేసి గబగబా ఫోన్ తీసి చంటి ఫోటో దిగిపోతూ ఉంటే ఇంకా వాడు బొడ్డోడు హైట్ తక్కువ కదా, కాబట్టి ఇంకా తీయలేకపోతాడనమాట. అప్పుడే అంటూ ఉంటాడు, అబ్బాయి అమెరికా అబ్బాయి నువ్వు తీవా కాస్త, ఎందుకంటే నువ్వు హైట్గా ఉన్నావు కదా, నేను తీసాను అనుకో కొందరి ముఖాలు పడతాయి, కొందరి కాళ్ళు పడతాయి, అసలు ఆ ఫోటోలో ఉన్నది మేమేనా అనేసి ఆలోచించుకోవాల్సి ఉంటుంది, మీరు తీయండి అమెరికా అబ్బాయి అని చెప్పేసి ఆ ఫోన్ వచ్చేసేపటికి మ్యాడీకి ఇస్తాడనమాట. ఇంకా మ్యాడీ అందరూ కనపడేటట్టుగా హాయిగా సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈలోపే మన మేడం ఉన్నారు కదా, లోహిత నిద్ర లేచి రెడీ అయిపోయి బయటకు వచ్చి, ఇదేంటి ఏదో ఇంట్లో చుట్టంలాగా కలిసిపోయాడు మ్యాడీ వీళ్ళు చిన్ని వాళ్ళతోటి, అసలు ఏంటో చూస్తూ ఉంటే వీళ్ళందరినీ తేడాగా అనిపిస్తుంది అనేసి కుళ్ళుకొని చచ్చిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్ని అని తెలుసు కదా, మధుయే చిన్ని అని చెప్పేసి లోహితకి తెలుసు, కాబట్టి ఈ చిన్ని అలాగే వచ్చేసేపటికి అమ్మాయి ఎక్కడ కలిసిపోతారో మళ్ళీ ఈమెకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి లోహి బాధ లోహిదనమాట. ఇంకా లోహి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి వాళ్ళ అమ్మ వాళ్ళ సరళ అలాగే వాళ్ళ అన్నయ్య చందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ పెళ్ళోళ్ళు ఫోన్ చేశారు, ఈ రోజైనా అమ్మాయి ఉందా చూసుకోవటానికి వస్తాము అని చెప్పేసి అడిగారంట. ఈ లోహి ఏమో ఇంకా ఇంటికి రాలేదు, ఆ పెళ్ళోళ్ళకి ఏం జవాబు చెప్పాలి, అసలు ఒక ఆడపిల్ల ఇంట్లో చెప్పకుండా ఇలా వెళ్ళిపోయిందని తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది, నలుగురు నాలుగు మాటలు అంటారు కదమ్మా, అయినా లోహిత ఇలా తయారవటానికి కారణం నువ్వేనమ్మా, నాన్న బతుకున్నప్పుడు కూడా అనేవాడు కదా, లోహి నీకు గారాబం చేసి చెడగొడుతుంది నువ్వే సరళ అనేసి అని చందు వాళ్ళ అమ్మని అంటూ ఉంటే అప్పుడు సరళ అంటూ ఉంటుందన్నమాట, రే అప్పుడు ఏదో మాట్లాడి ఇప్పుడు ఎందుకు లేరా, అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కనుక్కోరా నాయన, టెన్షన్ వస్తుంది, అసలు ఆ పిల్లని ఇలా తయారైంది రానివ్వు దాన్ని రెండు కాళ్ళు ఎరక్కొట్టి అప్పుడు చెప్తా దాని పని అనేసి కోపం చూపిస్తూ ఉంటుందన్నమాట సరళ. అప్పుడే పాపము చందు అంటూ ఉంటాడు, అమ్మ దాని గురించి మనం కోపపట్టం కాదమ్మా, ఇప్పుడు పెళ్ళోళ్ళకి ఏం చెప్తాము, వాళ్ళు ఆల్రెడీ బయలుదేరతాము అని అంటున్నారంట, వద్దు అని తాపకి చెప్తే వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది కదా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలమ్మా అనేసి ఆలోచిస్తూ ఉంటే అది, అరే మరి లోహి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు, ఒకసారి వాళ్ళని ఫోన్ చేసి అడగరా అనేసి అంటూ ఉంటే ఇంకా చందు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచించి, అమ్మ వాళ్ళ బ్యాచ్లో కల్లా మంచి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అనగానే, ఎవర్రా అమ్మాయి అని చెప్పేసి సరళ నోరు తెరిచి మరి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే చెప్తూ ఉంటాడు, మధు అని ఒక అమ్మాయి ఉంది, ఈ బ్యాచ్ మొత్తంలో కల్లా మంచి అమ్మాయి అనగానే, ఒరే అమ్మాయిని కనుక్కోరా నిజం చెప్పిద్దేమో అనగానే, ఉండమ్మా అమ్మాయి అడ్రస్ అయితే నా దగ్గర లేదు, ఫోన్ నెంబరు అవన్నీ ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పేసి ఇంకా లోహి వాళ్ళ ఫ్రెండ్కి ఒక అమ్మాయికి ఫోన్ చేసి, లోహిత వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నాను నేను అనగానే, చెప్పండి అన్నయ్య అనేసి అటు పక్క నుంచి అమ్మాయి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు చందు అంటూ ఉంటాడు, మీ క్లాసులో చిన్ని ఉంది కదా, తన అడ్రస్ తన ఫోన్ నెంబర్ నాకేమన్నా సెండ్ చేయగలవా అనగానే, ఓ చేస్తానన్నయ్య ఇప్పుడే అనేసి
అనేసి మెసేజ్ పెట్టేస్తుందన్నమాట. వెంటనే చందు ఇదిగో మధు వాళ్ళ అడ్రస్ దొరికింది, నేను బయలుదేరుతున్నానమ్మా అని చెప్పేసి గబగబా స్కూటీ వేసుకొని బయలుదేరతాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి మ్యాడీ అలాగే మధు ఇద్దరు కూడా జాబు కోసం అని చెప్పేసి బయలుదేరి వెతుక్కుంటూ వెళ్తారు. అప్పటికి మధుకి తెలియదన్నమాట మ్యాడీ ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటున్నాడు. సరే తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి సగం దూరం వచ్చిన తర్వాత అప్పుడు మ్యాడీ మధుకి నిజం చెప్తాడు. ఇదిగో నేను ఇలాగో ఏదైనా జాబ్ వెతుక్కుందామని అనుకుంటున్నాను మధు అనగానే, ఏంటి మ్యాడీ నువ్వు జాబ్ చేస్తావా, నీకు అసలు అలవాటే లేదు కదా, మరి ఎలా చేస్తావు అనగానే, లేదు మధు నేను చెయ్యాలి, ఎందుకంటే వరుణ్ లోహిత బాధ్యత కూడా నాదే కదా, అలాగే లోహితకి నాకు సెమ్ ఫీజు కూడా కట్టుకోవాలి అనగానే, అవన్నీ మా నాన్న ఎలాగోలా ఏర్పాటు చేస్తాడులే మ్యాడీ, నువ్వు వర్క్ చేయాల్సిన పనేముంది, ప్లీజ్ నా మాట విను అని చెప్పేసి ఇంకా మ్యాడీని మధు బతిలాడుతూ ఉంటే అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడనమాట, లేదు నేను అంకుల్ గారికి ఎక్కువ భారం అవ్వాలనుకోవట్లేదు, అది కాకుండా వరుణ్కిను అలాగే లోహికి కొత్తగా పెళ్ళయింది, వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అవన్నీ తీర్చాలి, కొంచెం ఫైనాన్స్గా నేను మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను మధు, నువ్వు ఇంకా నాకు అసలు ఏం అర్థం చెప్పమాకు అనగానే, సరే సరే పద వెతుక్కుందాం అని చెప్పేసి మధు మ్యాడీ కలిసి ఒక 10 రకాలు పాపము స్కూటీ షాప్ అని చెప్పేసి ఆ షాప్ అని ఇదని చాలా చాలా చూస్తారనమాట. ఎక్కడ కూడా వాళ్ళకి జాబ్ దొరకదు. అప్పుడే ఇంకా మ్యాడీ బాధపడిపోతూ ఉంటాడనమాట, నాకు జాబ్ వచ్చేటట్టు లేదు, ఎన్ని తిరిగాను అయినా కూడా ఎక్కడ దొరకలేదు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుంది, నువ్వు బాధపడ మాకు మ్యాడీ, నీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది, నేను చెప్తున్నాను కదా ఎక్కడో చోట నువ్వు కన్ఫామ్గా జాయిన్ అవుతావు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండేలోపే అక్కడే ఒక ఫుడ్ ట్రక్ ఉంటుందన్నమాట. నూడిల్స్, గోబీ, మ్యాగీ ఇలాంటివి రకాలు చేస్తూ ఉంటారు. అక్కడే ఓనర్ కొంచెం దిగులుగా ఉండి అలా చూస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్తారన్నమాట మ్యాడీ మధు. వెళ్ళగానే, సార్ ఇక్కడ ఏదన్నా జాబ్ ఉందా అనగాని, ఉంది కానీ వంట చేసే అతను కావాలి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఆ ట్రక్ ఓనర్ అడుగుతూ ఉంటే, మేమే చేస్తాం సార్ అనేసి గట్టిగా జవాబు చెప్తాడనమాట మ్యాడీ. నేను చూస్తుంటే అసలు వంట వచ్చినలాగే లేవు, నువ్వు వంట చేస్తావా అని చెప్పేసి ఇంకా ఓనర్ ఆశ్చర్యపోతూ ఉంటే, సార్ నాకు ఆ రకాలు వచ్చు ఈ రకాలు వచ్చు అనేసి చాలా రకాలు చెప్తూ ఉంటాడనమాట. నేను చూస్తుంటే నాకు అసలు వంట చేస్తావని అసలు ఎక్కడ నమ్మకం కలగట్లేదు బాబు అనగానే, ఇప్పుడే నిమిషంలో మీకు చేసిస్తా చూడండి సార్ అనేసి ఒకటికి 5 రకాలు చేసి ఓనర్ ముందు పెట్టేస్తాడనమాట. ఇంకా ఓనర్ ఆ టేస్ట్లన్నీ చేస్తూ ఉంటే మ్యాడీ మధు ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏమంటాడు ఏంటో, ఇతను టేస్ట్ చూసి మనకు వర్క్ ఇస్తాడో లేదో అనేసి అని కొంచెం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడే అతను తిని, వావ్ సూపర్గా ఉంది, నిన్న ఇవాళ నేను జాయిన్ చేసేసుకుంటున్నాను హెడ్ కుక్ లాగా, నువ్వు నాకు ఇంకా జాయిన్ అయిపో అనేసి అనగానే ఇంకా చాలా సంతోషపడిపోతారన్నమాట. ఇంకా అప్పుడు ఆ ట్రక్ ఓనర్ చెప్తూ ఉంటాడు, నీకు రోజుకి 500 ఇస్తాను, నువ్వు ఇంకా ఈరోజే జాయిన్ అయిపోవచ్చు అనగానే మ్యాడీ మధు చాలా సంతోషపడిపోతారు. ఆ ఓనర్ ఇంకా 2000 రూపాయల డబ్బులు కూడా అడ్వాన్స్గా ఇస్తున్నాను, నువ్వు ఇంకా జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసుకో అని చెప్పేసి ఓనర్ పక్కకి వెళ్తాడనమాట. ఇంకా మ్యాడీ మధుని గట్టిగా హగ్ చేసేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ మధు, నీ వల్లే ఇదంతా జరిగింది, నేను ఎప్పుడైనా కానీ కిందకి ఇలాగా పడుతూ ఉన్నప్పుడు నువ్వు పైకి లెగుస్తావు, నీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి నువ్వు నన్ను హ్యాపీగా అలాగే చూసుకుంటూ వచ్చావు, నువ్వు అన్న మాట ప్రకారమే నాకు జాబ్ వచ్చింది అనేసి ఆ 2000 మధు చేతిలో పెడుతూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది, మ్యాడీ ఈ 2000 నీవి కదా అనగానే, నీవి నావి ఏంటి మధు, ఇంట్లో అంతా మెయింటైన్ చేస్తుంది నువ్వే కదా, ఇంట్లో బాధ్యతలన్నీ నీయే కదా, నీ చేతుల్లోనే పెడుతున్నా, అలాగే నా బాధ్యత కూడా నీదే అని చెప్పేసి ఇంకా మధుని గట్టిగా హగ్ చేసేసుకొని మ్యాడీ ఆ 2000 చేతిలో పెడతాడనమాట. మధు కళ్ళంట ఒక్కసారి నీళ్ళు వస్తాయి, అలాగే మ్యాడీ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే మధు అడుగుతూ ఉంటుందన్నమాట, ఏంటి మ్యాడీ నీ కళ్ళ వెంట అలా నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు బాధపడుతున్నావు అనగానే, నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఫస్ట్ సంపాదించినటువంటి డబ్బులు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకా లోహి ఇంటి బయట మెట్ల మీద కూర్చొని చక్కగా రెడీ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపే చందు చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర దావకుల్లో వచ్చి అక్కడే బయట ఒక అతను నిలబడి ఉంటే, ఇక్కడ మధు వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడగగానే అతను ఇల్లు చూపిస్తాడనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య చందు అక్కడికి రావటము లోహిత గమనిస్తుంది, వామ్మో ఏంటి అన్నయ్య ఎక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి గబగబా ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. పరిగెత్తి వాళ్ళ ఒక ఫ్రెండ్కి మెసేజ్ చేస్తుంది, తను కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఇదిగో మా అన్నయ్య వస్తున్నాడు, ఎలాగోలా మేనేజ్ చేసి పంపించేసాయి అనగానే ఇంకా చందు ఆ ఇంటి ముందు బండి ఆపేసి ఇంటి లోపలికి రాబోతూ ఉంటే లోహిత వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా
తను గబగబా బయటకు వచ్చి, "ఏంటన్నయ్య ఇక్కడికి వచ్చారు?" అనేసి అనగానే, "ఇది మధు వాళ్ళ ఇల్లు అన్నారు కదా! నువ్వేంటి ఇక్కడున్నావు?" అనేసి అడుగుతూ ఉంటాడనమాట. "ఇది మధు వాళ్ళ ఇల్లే. మధు, లోహిత టూర్‌కి వెళ్లారు కదా! నాకు బుక్ ఒకటి అవసరమయ్యింది తీసుకుందాము అని చెప్పేసి మధు వాళ్ళ ఇంటికొచ్చాను. ఇంక బుక్ కనపడలేదన్నయ్య. అందుకే వెళ్తున్నాను. నువ్వే కనపడ్డావని నిన్ను పలకరిస్తున్నాను" అనేసి అంత సోది అబద్ధం చెప్తుందనమాట అమ్మాయి. "ఇంక అవునా? సరే మీ ఇల్లు కూడా ఇక్కడేనా?" అని చెప్పేసి అమ్మాయిని అడుగుతూ ఉంటాడు చందు అమాయకంగా. "అవునన్నయ్య ఇక్కడే దగ్గరలో నడిచి వచ్చేయొచ్చు. ఏంటన్నయ్య ఇలా వచ్చావు?" అనగానే, "లోహిత గురించి ఏమన్నా తెలుస్తుందేమో అని మధుని అడగటానికి వచ్చాను" అనేసి చెప్పగానే, "అడిగేదేముందన్నయ్య, మధు, లోహిత ఇద్దరు కూడా టూర్‌కి వెళ్ళారు కదా! ఇంకో 2, 3 రోజుల్లో వచ్చేస్తారన్నయ్య" అలా అబద్ధాలు చెప్పగానే, చందు "సరేనమ్మా ఇంక నేను వెళ్తున్నాను" అని చెప్పేసి స్కూటీ వేసుకొని వెళ్ళిపోతాడన్నమాట. ఇంకా చందుని అలాగే చూస్తూ కిటికీలో నుంచి ఉంటుంది కదా లోహిత, లోహితాన్ని చూస్తాడన్నమాట వరుణ్. వరుణ్ ఇంకా లోహిత దగ్గరికొచ్చి, "ఏంటి లోహి అలా ఉన్నావేంటి? ఎవరు? ఏంటి ఆయన్ని అలా భయపడుతూ చూస్తున్నావు?" అనేసి అనగానే, "అతను మా కంపెనీలో లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడేదో పని మీద వచ్చినట్టున్నాడు. నన్నిక్కడ చూస్తే మా అమ్మకి, మా నాన్నకి, మా అన్నయ్యకి చెప్పేస్తాడు. ఇంక పెద్ద గొడవలవుతాయి" అని చెప్పేసి నేను గబగబా లోపలికొచ్చాను వరుణ్. "వరుణ్ నేను ఒక మాట చెప్తా వింటావా? ఒక చిన్న పని మీద ఒకళ్ళని కలవాలి. అక్కడికి వెళ్దామా?" అని చెప్పేసి, ఇంక అలాగే మీ అమ్మని కలిసి మనం క్షమాపణలు చెప్పుకోవాలి అనగానే, "సరే వెళ్దాం నీ ఇష్టపూర్వకంగానే" అని చెప్పేసి ఇద్దరు కలిసి బస్ స్టాండ్ దగ్గరికి వస్తారనమాట. ఆటో ఉంటే ఆటో, బస్సు ఉంటే బస్సు ఎక్కుదామని చెప్పేసి. అక్కడ వాళ్ళిద్దరు నిలబడుతూ ఉంటే చిన్ని మన మధు మ్యాడీని అక్కడ వర్క్ దగ్గర వదిలిపెట్టేసి ఇంటికి వస్తూ ఉంటుంది. దారిలో లోహిని, వరుణ్ణి చూసి, "మీ ఇద్దరేంటి ఇక్కడున్నారు? ఎందుకు ఇక్కడ ఎవరన్నా చూశారనుకో మళ్ళీ పెద్ద గొడవలైపోతాయి. లోహి, వరుణ్ మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి" అంటూ ఉంటే, ఇంకా లోహిత కోపంతోటి విరుచుకుపడుతుందన్నమాట. "నీకు అనవసరం మధు, ఇప్పుడు మాకు చిన్న పని ఉంది, అది పని చూసుకొని మేము ఇంటికి వచ్చేస్తాం" అనగానే, "అయ్యో లోహి చెప్తుంటే వినవేంటి? ఎవరన్నా మిమ్మల్ని చూశారనుకో ఎంత అనర్థం జరుగుతుంది. మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోతాయి. కొన్ని రోజుల దాకా మీరు ఎవరికీ కనపడకుండా ఉంటే మంచిగా ఉంటారు కదా! నా మాట విను లోహి. వరుణ్ నువ్వైనా చెప్పు లోహితకి" అనగానే, "లేదు మధు, లోహిత కంపల్సరీ ఎక్కడికో వెళ్ళాలంటుంది. కాబట్టి మేము వెళ్తాము" అని చెప్పేసి వరుణ్ కూడా మధుకి కొంచెం మాట్లాడుతూ ఉంటే, "అయ్యో వరుణ్ నీకు అర్థం కావట్లేదు. బయట మీ గురించి వెతుకుతున్నారు కదా! మీరు పలానా ప్లేస్‌లో ఉన్నారని తెలిస్తే మీకు చాలా అనర్థం జరుగుతుంది. ఆలోచించండి" అని చెప్పేసి పాపం మధు చెప్తూ ఉన్న వరుణు, లోహిత ఇద్దరు అస్సలు పట్టించుకోరన్నమాట. ఆటోలో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మధు మటుకు పిలుస్తూ ఉంటుంది, "వరుణ్, లోహిత ఒక్కసారి నేను చెప్పేది వినండి" అనేసి అంటూ ఉన్నా వాళ్ళిద్దరు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ఇది ఇలా జరిగిందన్నమాట. బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. ఇంకా రేపు రాబోయే సీన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. మర్చిపోమాకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.